ఛానల్ 2026లో జంటగా జాక్పాట్ ఇవ్వనున్న సరిబుద్ధులు. జ్యోతిష శాస్త్రంలో 2026 సంవత్సరము చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న సంవత్సరము. ఈ సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం ఊహించిన ఫలితాలను ఇస్తాయి. 2026 సంవత్సరంలో అనేక గ్రహాలు అరుదైన సంయోగాన్ని ఏర్పరుస్తాయి. ముఖ్యంగా 2026లో ఏప్రిల్ 20న తేదీన శని బుధుల సంయోగం జరుగుతుంది. శని బుధుల సంయోగం మీనరాశిలో జరిగినప్పుడు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కూడా తీసుకుని వస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. 2026లో శని బుధుల కలయిక జ్యోతిష్య శాస్త్రంలో బుధునికి తెలివితేటలు, తర్కానికి, వాక్చాతుర్యానికి, వ్యాపారానికి, కమ్యూనికేషన్ కారకుగా చెప్తారు. ఇక శనిని కర్మ దేవుడిగాను, క్రమశిక్షణ నేర్పే దేవుడిగా చెప్తారు. అటువంటి శని బుధుల కలయిక కారణంగా అదృష్టవంతులు అవుతున్న రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి శని బుధుల కలయిక కారణంగా ప్రయోజనంగా ఉంటుంది. ఈ కలయిక వృషభ రాశిలో ఆదాయం మరియు లాభగృహంలో జరుగుతుంది. దీని కారణంగా వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ వనరుల నుంచి డబ్బులు సంపాదిస్తారు. వర్తక వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. వృషభ రాశి వారు పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయము. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్, లాటరీల ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు. మకర రాశి వారికి శని బుధుల కలయిక కారణంగా 2020 సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక మకర రాశిలో 12 ఉంటుంది. ఈ సమయంలో మకర రాశి వారి ధైర్య సాహసాలు ఉంటాయి. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇది మంచి సమయము. వ్యాపారులను, కార్యాలయాలు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనాలు చేకూరుస్తాయి. మీ పనిలో ప్రశంసపడుతుంది. అన్ని విధాలుగా గుర్తింపు పొందుతారు. మీనరాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయము. శని బుధుల కలయిక 2026లో మీనరాశికి లగ్న గృహంలో జరుగుతుంది. ఈ సమయంలో మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ప్రాజెక్టులు, వ్యాపారాల ప్రయోజనాలు పొందుతారు. మీనరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతాయి. వివాహితులు, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి సలహా మీకు ప్రయోజనాలు ఇస్తుంది. భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి ఇది ప్రయోజనంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.